మార్స్ మార్స్ నుంచి లిప్ లైనర్ అయితే నేను ఆర్డర్ ఇచ్చాను. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తున్నప్పుడు ఒక అమ్మాయి అన్నమాట లిప్స్ మీద నుంచి ఇది అస్సలు పోవట్లేదు. ఎంత వాష్ చేస్తున్నా పోవట్లేదు. సబ్బు పెట్టి పెడుతున్నా పోవట్లేదు. ఇది స్మడ్జ్ ప్రూఫ్, లిప్ ప్రూఫ్ అదే కిస్ ప్రూఫ్ అనుకోని ఏడేటో చెప్పింది. సర్లే అనుకోని తనని ఫాలో అయ్యి లింక్ అని పెడితే తను ఈ లింక్ పెట్టింది. నేనైతే ఇది ఏంటది పర్పుల్ నుంచి అయితే తెప్పించాను. కాకపోతే ఒకటి ఇదైతే మాత్రం చాలా స్మూత్‌గా వెళ్తుందనమాట. అంటే మనకి పెన్సిల్స్ ఎలా ఉంటాయి అలా అయితే కాకుండా చూసారా ఎంత స్మూత్‌గా కూడానా మనము ఒక లిప్‌స్టిక్ ఎలా చేస్తామో లిప్ లైనర్స్ కూడా అలానే చేసుకోవచ్చు. నాకైతే ఈ షేడ్ నచ్చిందని నేనైతే ఈ షేడ్ తీసుకున్నాను. ఇదైతే చాలా బావుంది. వర్తే దీనికి తగ్గట్టు వర్తే గాని తాను చెప్పేంతటైతే ఏం లేదులెండి. అంటే కిస్ ప్రూఫ్ కాదు, స్మడ్జ్ ప్రూఫ్ కూడా కాదు. ఇది పెట్టేసి మనకి ఒక 10 అవర్స్ ఉంటది నాకు తెలిసి. అంతకు మించి అయితే 24 అవర్స్ అయితే ఉండదు. ఇదైతే పర్వాలేదు. మనము ఫంక్షన్‌కి వెళ్తాము అన్నప్పుడైతే దీన్ని యూజ్ చేయొచ్చు. లిప్ లైనర్, లిప్‌స్టిక్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. దీని స్ట్రక్చర్ కూడా చాలా బావుంటది. చాలా స్మూత్‌గా ఉంది. లిప్స్ మీద కూడా కాకుండా ఇంకా నేను హ్యాండ్ మీద కూడా చేసి చూపిస్తున్నాను చూడు దాని అప్లికేటర్ చాలా స్మూత్ గా అయితే వెళ్ళిపోతుంది. మన లిప్స్టిక్ ఎలా అప్లై చేస్తామో అంతే స్మూత్ గా వెళ్తుంది. చెప్పాను కదా ఆ వీడియోలో చూపించినట్లయితే కాదు, కానీ నాకైతే మాత్రం ఇదైతే కిస్ ప్రూఫ్ కాదు, వాటర్ ప్రూఫ్ కూడా కాదు. నార్మల్ గానే లిప్ లైనర్ లానే ఉంది. అదిగో చూసారా ఇలా స్వైప్ చేయగానే అలా వచ్చేస్తుంది అనమాట. కాకపోతే ఒకటి ఉంటది చెప్పుతున్నాను కదా, కానీ 24 అవర్స్ అయితే ఉండదు. తను చెప్పినట్లుగా మనము వాష్ చేస్తే పోవట్లేదు, సబ్బు పెట్టినా పోవట్లేదు అన్నట్లయితే ఏమీ లేదు. పర్వాలేదు, ఒకసారి అయితే మనం తీసుకోవచ్చు దీన్ని. మీరు కూడా నా అలాగే ప్రోడక్ట్ ట్రై చేయాలి అనుకుంటే ఫాలో చేసి కామెంట్ లో లింక్ అని టైప్ చేయండి. లింక్ మీ ఇన్బాక్స్ లోకి వచ్చేస్తుంది.